శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకర్ద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థాభివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. త్రికోణేశ్వరీం, త్రికోణములకు ఈశ్వరి. ఎందుకంటే శ్రీచక్రంలో ప్రధానంగా బిందు అమ్మవారి యొక్క రూపం కదా, ఏకస్వరూపం ఇక్కడ ఉంటుంది. ఆ బిందు ఎందులో ఉంది? త్రికోణం, ఒకే త్రికోణం. ఆ త్రికోణం తర్వాత 8, 10 అన్నీ వస్తాయి. కానీ బిందువు తర్వాత వచ్చేది మొత్తం త్రికోణమే. కానీ బిందు రూపిణి లలిత ఎక్కడుంది? త్రికోణ మధ్యలో ఉంది. అంటే త్రికోణమునకు ఈశ్వరి. త్రికోణమునకు ఈశ్వరి అనొచ్చు, త్రికోణములకు ఈశ్వరి అనొచ్చు. ఎందుకంటే శ్రీచక్రంలో 43 త్రికోణాలు ఉన్నాయి. అంటే 5, 4 త్రికోణాలు అంటే మొత్తం 9 త్రికోణాలు కలిగిగానే 43 ఏర్పడుతున్నాయి. ఈ 43 త్రికోణములుగా ఉన్న నాయకురాలు కనుక ఆవిడ త్రికోణేశ్వరి అంటే ఈ అర్థం కూడా మొదలు ఏం చెప్పుకున్నాం? శ్రీచక్రంలో త్రికోణం మధ్యలో ఉంది కనుక త్రికోణేశ్వరి, త్రికోణముల రూపంగా ఉన్న ఈశ్వరి. ఎందుకంటే త్రికోణ రూపిణి శక్తి బిందు రూపో మహేశ్వర అన్నాడు అగస్త్య మహర్షితో హయగ్రీవస్వామి వారు. ఆ త్రిశతి చివరికి వస్తుంది ఇక్కడ. కనుక బిందు రూపో మహేశ్వర త్రికోణ రూపిణి శక్తి కనుక అమ్మవారి త్రికోణ రూపంలో ఉంటారు కనుక త్రికోణేశ్వరి అనే మాట చెప్పారు. గోప్త్రీం గర్వ నిగర్వితాం గగనగాం గంగాం గణేశ ప్రియాం. గకారములండి. ఇలాంటి వాటిలో శ్రవణానికి హాయిగా ఉండడమే కాకుండా ఇన్ని మార్లు గకారం రావడం వల్ల గకార బాహుళ్యం వచ్చింది. గకారం గొప్పతనాన్ని ఇస్తుంది. గరిమ అంటే గొప్పతనం, గొప్పతనాన్ని ఇస్తుందట. అది గొప్ప స్థితిని పొందాలన్నా, గొప్పగా నాయకత్వంతో నియమించాలన్నా గవర్నం ఉండాలండి. అదే గవర్నం. గవర్నం అంటే నాయకత్వమే, ప్రభుత్వమే, ఏ భాషలో లేనప్పటికీ కూడా. ఆ గవర్నం చాలా విశేషమైన అంశం. అందుకే గోప్త్రీం గర్వ నిగర్వితాం గగనగాం గంగాం గణేశ ప్రియాం అన్నారు ఇక్కడ. గోప్త్రి, గోప్త్రి అనే మాట చాలా లోతైన భావంతో ప్రయోగించారు. గోపనము అంటే రక్షణ అని అర్థం. గోప్త్రి అంటే రక్షణ చేయునది అని అర్థం. గోప్త్రి గోవింద రూపిణి లలితా సంస్థ గుర్తించుకోవాలి. రక్షణ చేస్తుంది, అది గోప్త్రి. ఇంకొక అర్థంలో గోప్త్రి అనే మాటకు అర్థం ఏంటంటే కప్పి పెట్టునది అని అర్థం. గోపనం అంటే కప్పుట, రక్షణ కూడా కప్పడమేనండి. పిల్లాడి మీద ఎవరో వచ్చారు కొట్టడానికి తల్లి కప్పుతుంది, అది గోప్త్రి. కప్పడం అంటే కప్పడమేగా. రక్షించడం ఎలాంటిదో కప్పడం కూడా. ఆవిడెప్పుడు కప్పే ఉంచుందంట. మాయతర విశ్వమంతా తానైనా అది తెలియకుండా చేస్తుంది ఆవిడ. అదే మాయ, అదే మరుగేలరా ఓ రాఘవ. కప్పాలండి, కప్పకపోతే ప్రమాదం. మాయ అనేది లేకపోతే ఎంత ప్రమాదమో. మన కళ్ళ ముందు ఒకటి పోతూ ఉంటే జీవితం ఎంత అనిత్యమో తెలుస్తుంది. ఆ రోజు చాలా దుఃఖంగా ఉంటుంది, మరుసటి రోజు మామూలే. అదే అలాగే గుర్తుందనుకోండి, బ్రతుకు నడవదు. వెంటనే మాయ తెరవేస్తుంది, లేకపోతే ప్రపంచం నడవదండి. అందుకే సర్గస్య రక్షణార్థాయ తస్మై మోహాత్మనే నమః అంటూ కృష్ణుని స్తుతిస్తూ భీష్ముడు అంటాడు, ప్రపంచాన్ని రక్షించడానికే మోహ రూపంలో ఉన్న తల్లి. అందుకే మోహ రూపంలో ప్రపంచాన్ని నడిపించే తల్లి పేరు గోత్రి. అంటే మహామాయా రూపిణి అని అర్థం. ఇక్కడ మహామాయ, మాయాశక్తి అదే. అందుకే నువ్వు ఎలాంటి దానివంటే తల్లి, మమత్వ గర్తేతి మహాంధకారే విభ్రామయత్యేతదతీవ విశ్వం. మమకారం అనే గర్తములో అంటే గొయ్యులో ఈ జనాలను తిప్పుతూ ఉంటావు తల్లి నువ్వు అన్నారు ఇక్కడ. ఆ తల్లి పనిచేస్తుంది. ఆవిడ మోక్షం ఇవ్వదలుచుకుంటే దాని నుంచి బయటపెడుతుంది, బంధం ఇవ్వదలుచుకుంటే దానిలో పెడుతుంది. ఈ తలుచుకోవడం వాడి కర్మలను అనుసరించేస్తుంది, ఇష్టానుసారం కాదు. ఇది తెలుసుకోమని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఆ తల్లి గోప్త్రి అనే మాటకంత విశేషం. గర్వ నిగర్వితాం, గర్వములు ఏవైతే ఉన్నాయో వాటిని నిగర్వితాం, అవి లేకుండా చేస్తుంది. గర్వం అనేది లేకుండా చేస్తుంది. అంటే ప్రతివాడికి అమ్మ అనుగ్రహం వల్ల ఏదో వస్తుంది, ఒక పదవో, ఒక విద్య, ఒక అధికారం. వెంటనే వాడికి ఏమొస్తుంది? నన్ను మించిన వాళ్ళు అనిపిస్తుంది. అలాంటి వచ్చే అంటే వెంటనే కట్ చేస్తుంది ఆవిడకి. అది చాలా అవసరం అండి. దీనికి సంబంధించి గర్వ నిగర్వితాం అనగా కథ ఉంది. ఆ కథే చెప్తున్నాడు కేనోపనిషత్తులో. దేవతలందరూ మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మేము ఈ మధ్య రాక్షసుని జయించాం అని ఉత్సవం చేసుకుంటూ ఉంటే ఒక్కసారి పరమేశ్వరుడు యక్షరూపంలో ప్రత్యక్షమై ఒక ఎండిపోయిన గడ్డిపోతను అక్కడ పెట్టి, మీ ప్రతాపాలు దీని మీద చూపించండి అన్నాడు. అగ్ని అంతవరకు బడాయిలు పలికిన అగ్ని దాన్ని కాల్చలేకపోయాడు, వరుణుడు తడపలేకపోయాడు, గాలి ఎగరగొట్టలేకపోయాడు, యముడు దాన్ని లేకుండా చేయలేకపోయాడు. అప్పుడు ఇంద్రుడు శరణు వేడి,
ఎవరివయ్యా నువ్వు, నేను శరణు వేడుతున్నాను, నువ్వెవరో చెప్పు అంటే నమస్కరించాడు గనక చెప్పదలుచుకున్నట్ట. మిగిలిన వాళ్ళు ప్రతాపాలు చూపించబోయారు కనుక వాళ్ళకి సత్యం తెలియలేదు. ఇతడు సరెండర్ అయ్యాడు. శరణాగతి నమస్కరించగానే ఆయన స్థానంలో ఆవిడొచ్చింది. అమ్మా ఆయన ఎవరు, నువ్వెవరు, ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, నువ్వెందుకు వచ్చావంటే ఆయన వెళ్ళిపోలేదు, ఆయనే నేనే వచ్చానని చెప్పిందని. ఇక్కడ అదే జగత్రాతం శంభోర్ జైతి కరుణ కాచిదరుణ, ఆయనకి దయపుడితే నేనవుతా, అందుకే నేను వచ్చాను. ఇది మనకి కేనోపనిషత్తులో మంచి కథ. అక్కడ అమ్మ పేరు ఉమా హైమవతి బహుశోభమాన అని చెప్పారు. ఆ రూపంతో వచ్చింది. వచ్చి బ్రహ్మ విద్య చెప్పింది ఇంద్రుడికి. ఆ ఇంద్రుడికి చెప్పిన బ్రహ్మ విద్య శ్రీ విద్య. అది ఉపనిషత్తుల్లోంచి వచ్చిందంటే అర్థం ఇక్కడ. ఆ దేవతలకు ఒక మాట ఉంటుంది, నాయన అహంకారం ప్రవేశిస్తే అమరులు కూడా అసురులు అయిపోతారు. అదే మీరు అసురులు అయిపోతే లోకానికి ప్రమాదం. అసురులు ఎలా ఉన్నారో జాతి కనుక దాన్ని ఖండించడం కోసం ఆయన వచ్చాడు. ఆయన దయపుట్టి నేను వచ్చాను కనుక మీకు పురాకృత సుకృతం వల్ల తపస్సు వల్ల అనుగ్రహం లభించాక ఇది నా అనుగ్రహం అని గుర్తుపెట్టుకుని అనకువగా ఉన్నంతకాలం మీరు రాణిస్తారు. అలా కాకుండా మా నిర్వాహకమని అహంకరించారనుకోండి పతనమైపోతారు. కనుక శ్రీ విద్య అనగా మనలో ప్రపంచంలో ఉన్న గొప్పతనాలు శక్తులన్నీ అమ్మ రూపాలను తెలుసుకోవడమే శ్రీ విద్య, మరొకటి కాదు. ఆ భావం నిలబడితే అది నిలబెట్టడం కోసమే రోజు సాధన జపము ఇవన్నీ చేసుకోగలిగితే నాలో అంతటా ఉన్నటువంటి ఆ పరాశక్తి స్త్రీ, ఆ స్త్రీ లేకపోతే ఏముందండి, శోభే లేదు. ఆ ఎరుక బాగా బలపడాలండి. ఇక్కడ అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇది తెలియక అన్ని మన నిర్వాకాలు అనుకోవడమే అజ్ఞానం, అది తొలగిపోవడమే జ్ఞానం. అందు గర్వ నిగర్వితాం అనే మాటకు అర్థం ఏంటంటే అటువంటి గర్వములు తొలగించే తల్లి. గర్వించే హక్కు ఆవిడికి ఉందండి. ఎందుకంటే ఎవరి దగ్గర స్వతసిద్ధంగా శక్తి ఉంటుందో వాళ్ళు గర్వించాలి. అక్కడ నుంచి వచ్చింది పుచ్చుకుని గర్వించడానికి ఏముంది ఇక్కడ? ఇది ఎలాంటిదంటే వాడేదో ఇచ్చాడు మనం ఏదో తిన్నాం, అది గొప్పతనం ఏంటి? అది గర్వించడానికి అనువైనటువంటి శక్తి ఆవిడ ఒక్కరే. అది గర్విత గానలోలుప ఆవిడ దగ్గర తప్ప ఇంకెక్కడైనా కనబడితే గర్వ నిగర్విత ఆవిడ. గగనగాం అంటే ఆకాశమనందు ఉన్న తల్లి. కానీ అమ్మవారు ఎక్కడున్నారంటే సతస్మిన్నేవాకాశే స్త్రియమాజగామ అంటే కేనోపనిషత్తుని యథాతథంగి వాక్యంలో ఎలా పెట్టాడు మహానుభావుడు చూడాలండి. ఆ కవి హృదయం బయటికి లాగాలి. అది గర్వ నిగర్వతాం పక్కన గగనగాం అని పెట్టాడంటే కేనోపనిషత్తుల మంత్రం అది. సతస్మిన్నేవ ఆకాశే స్త్రియమాజగామ. ఆ ఆకాశంలోనే స్త్రీ కనబడింది. ఏ ఆకాశంలో శివుడు కనబడ్డాడు ఆకాశంలో కనబడింది. ఆకాశం పేరేంటన్నా నిన్న? చిదాకాశం. ఆ చిదాకాశమునందున్నది గనక గగనగాం. అమ్మవారు ఉపాసన అంటే ఆకాశ ఉపాసన, శ్రీ విద్యోపాసన అనగా ఆకాశోపాసన. ఏ ఆకాశం? దహరాకాశ రూపిణి. దహరాకాశ ఉపాసనే. అది శ్రీచక్రానికి వియచ్చక్రం అని పేరు. ఇవన్నీ రహస్యాలు గురుముఖత తెలుసుకుంటూ ఈ భావంలోంచి వెళితేనే మంచి ఉపాసన అవుతుందండి. భావం లేనప్పుడు ఏముంది ఇక్కడ? ఆ దహరాకాశ రూపిణి అమ్మవారు అంటే పంచభూతాలు అన్ని విశ్వము సమస్తములు దేన్ని ఆధారం చేసుకున్నాయి? అది చిదాకాశం ఇక్కడ. అందుకే ఆకాశాలు మూడుట. ఒకటి చిత్తాకాశం, రెండవది భూతాకాశం, మూడవది చిదాకాశం. ఆ చిదాకాశం ప్రధానం. ఆ దహరం దాన్ని ఉపాసించగలగాలి. అదే సతస్మిన్నేవాకాశే అనే మాటకు దాని అర్థం ఇక్కడ. ఆ రహస్యం గర్వ నిగర్వితాం గగనగా. దీన్ని ఆధారం చేసుకుని కాళిదాస మహాకవి శ్రీ విద్యాశాస్త్రం ఒకటి రచించాడు, చిద్గగన చంద్రిక. దాని పేరు చిద్ గగనం. అది తెలిస్తే గగనగాం తెలుస్తుంది. అదే మూక కవి పలుమార్లు ఆ మాటను అంటాడు. అందుకే జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే. చిదాకాశంలో వెన్నెలవమ్మ అన్నాడు ఒకటే మాట. ఆకాశంలో వెన్నెల ఎంత అందంగా ఉంటుంది, ఆ చిదాకాశంలో వెన్నెలటవిట. అంటే చిదాకాశం శివుడైతే వెన్నెల అమ్మవారండి. ఎంత రమ్యమైన భావం ఇక్కడ. అది గగనగాం గంగాం. తర్వాత మాట అమ్మవారిని గంగా అని స్తుతించారు ఇక్కడ. గంగ అమ్మవారి. దేవి భాగవతి మాట చెప్తోంది అమ్మవారి యొక్క ప్రధానాంశ స్వరూపమే గంగ. గంగ పేరు చాలదండి బ్రతుకు తరించడం కోసం. కనుక గంగాదేవిని అమ్మవారి రూపంగా తలుచుకుంటున్నాం అని చెప్పవచ్చు. అక్కడితో ఆకూడదు. మరొక అర్థం ఇక్కడ. ఎందుకంటే ఎటువంటి స్థితిలో తీసుకున్నాడు? గోప్త్రీం గర్వ నిగర్వితాం గగనగాం అని చెప్పిన తర్వాత గంగానది రూపంలో ఉన్నది అనేది మామూలు అర్థం అవుతుంది. అది తీసుకుంటేనే మహార్థంలోకి వెళ్ళాలి. గంగా అని పేరు ఎందుకు వచ్చింది? చాలా మంది వాడతాం కానీ గంగ అంటే అర్థం ఏంటి? గాం ప్రతి గమనం కరోతి ఇది గంగా అన్నాడు ఇక్కడ. గాం అంటే భూమి. భూమి వైపు ప్రయాణించి వచ్చింది గనక గంగా. పేరే చెప్తున్నాడు, ఇది భూమిలో పుట్టిన నది కాదు,
ఇది విష్ణుపదం నుంచి వియద్విష్ణుపదం, వియత్ అనగా అనంతమైనటువంటి విష్ణుపదమైన అంతరిక్షంలోంచి అక్కడున్న ఒక దివ్యమైన ఒక ప్రవాహం ఏదో ఉంది, దివ్యమైన ఒక ప్రవాహం. ఆ దివ్యమైన ప్రవాహం భగీరథుని తపఫలంగా భారతంలో ఉన్నటువంటి మహర్షుల యొక్క తపస్సుకు ఫలితంగా భూమి వైపు దిగిందండి ఆవిడ. కనుక అనంతమైన ఆ చీమలలోంచి విష్ణుపదము నుంచి భూమి వైపు దిగి వచ్చింది కనుక గాం ప్రతి గమనం కరోతి, గాం ప్రతి గచ్చతి. ఇది గంగా అన్నాడు ఇక్కడ. కానీ భూమి వైపు వచ్చింది ఆ తల్లి ఇక్కడ. ఇది గంగా అనే శబ్దానికి అర్థం. ఇప్పుడు ఆ అర్థంతో అమ్మవారిని చూడండి ఇక్కడ. అనంతాకాశ రూపిణి అయి ఉన్నటువంటి తల్లి ఈ పృథివీ వరకు సర్వభూతముల యందు వ్యాపించింది. గాం అంటే భూమి కదా, కానీ భూమి వరకు అనంతాకాశ చిదాకాశ స్వరూపిణిగా ఉన్న తల్లి అక్కడి నుంచి ఆకాశం, వాయువు, అగ్ని, జలము ఇలా వస్తూ భూమి వరకు వ్యాపించింది కనుక గంగాం అనే మాటకు అర్థం ఇక్కడ. అంటే భూతత్వం అంటే మూలాధారం. ఆ మూలాధార చక్రముల వైపు ప్రయాణించేటటువంటి కుండలిని రూపిణికి గంగా అని పేరు ఇక్కడ. కనుక మనలో ఉన్నటువంటి కుండలినికే గంగా అని పేరండి. ఇది విశేషమైన రహస్యం. అది గంగాం. మరి మూలాధారం అనగానే అక్కడ కూర్చుని ఉంటాడు ఒక ఆయన, వాళ్ళ అబ్బాయి. గణేశ ప్రియాం, గణేశుని పట్ల ప్రీతి కలిగి ఉన్నది అని అర్థం ఇక్కడ. గణపతి పట్ల వాత్సల్యం, ఇక్కడ ప్రియభావానికి వాత్సల్యం అని అర్థం ఇక్కడ. గోప్త్రీం గర్వ నిగర్వితాం గగనగాం గంగాం గణేశ ప్రియాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం. ఎంత రమ్యమైన శ్లోకాన్ని అలా వదిలేయడమా మరొక్కసారి అనుకుందాం. లక్ష్మీశాన విధీంద్ర చంద్రమకుటాద్యష్టాంగ పీఠాశ్రితాం సూర్యేంద్వగ్నిమయైక పీఠ నిలయాం త్రిస్థాం త్రికోణేశ్వరీం గోప్త్రీం గర్వ నిగర్వితాం గగనగాం గంగాం గణేశ ప్రియాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం. ఇందులో అష్టాంగ పీఠాశ్రితాంగం మరొక అర్థం కూడా చెప్పుకుని తర్వాత శ్లోకంలో వెళదాం. దిక్పాలకుల పీఠంలో ఉండడం అనేది పీఠ దేవతలుగా చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో అమ్మవారు బిందు చక్రంలో కూర్చున్నారు. బిందువు ఆవిడ చుట్టూ 8 ఉన్నాయి. 8 ఆవరణలతో కూడినటువంటి శ్రీచక్రమే అష్టాంగ పీఠం అని మళ్ళీ చెప్పవచ్చు. ఇది మరొక అర్థంగా భావిస్తూ ఇప్పుడు చివరి అక్షరంతో కూడిన శ్లోకం. హ్రీం కూటత్రయ రూపిణీం సమయినీం సంసారిణీం హంసినీం వామాచారపరాయణీం సుకులజాం బీజావతీం ముద్రిణీం కామాక్షీం కరుణార్ద్రచిత్త సహితాం శ్రీం శ్రీం త్రిమూర్త్యంబికాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం. చివరికి హ్రీంకారంతో, అంటే అమ్మవారి మంత్రం అంతా చివరికి వచ్చేటప్పటికల్లా హ్రీంకారంతో అవుతుంది. అయితే మన సంప్రదాయం ప్రకారం ముందు భగవత్పాలు వారు చెప్పుకోవాలి గనక ఆ శ్లోకంలోకి వెళదాం. హ్రీంకారత్రయ సంపుటేన మనునోపాస్యే తత్రయీ మౌళిభిః వాక్యైర్లక్ష్యతనో తవ స్తుతి విధౌ కోవాక్షమేతాంబికే సంలాపాస్తుతయః ప్రదక్షిణ శతం సంచారయేవాస్తుతే సంవేశో నమసః సహస్రమఖిలం సంతుష్టయే కల్పతాం. పూజంతా చేసిన తర్వాత ప్రదక్షిణ నమస్కారం, సాష్టాంగ నమస్కారం, స్త్రీలైతే పంచాంగ నమస్కారం ఇవి చేస్తారు కదా. నమస్కారంతో పూర్తి చేయాలి. అదే మిగిలినవన్నీ ద్రవ్యయజ్ఞాలట. నమస్కారం ఆత్మయజ్ఞం. ఇది చాలా ప్రధానమైనటువంటిది. నీదైనది నమస్కారమే, మిగిలినవన్నీ తెచ్చుకొచ్చినవే. అది నమస్కారం. అయితే ఇక్కడ మొత్తం అన్ని మనది చేశాడు మహానుభావుడు. మానసిక పూజ కదా విశేషమైన అంశం. ఇక్కడ మనం ముందే చెప్పిన మాట మళ్ళీ ఆఖరి రోజు చెప్పుకుంటున్నాం. మానసిక పూజ బాహ్య పూజ కంటే 5 రెట్లు అధికమైన ఫలితాలు ఇస్తుంది ఇక్కడ. అందుకు ఈ శ్లోకం నిత్యం చదువుకోవాలండి. చదువుకోవాలని చెప్పింది భగవత్పాదుల వారే. విశేషం నోటుకు రావడం చాలా సులభం, మాధుర్యం ఉంది కనుక వచ్చేస్తుంది. కనీసం భగవత్పాదుల వారు రచించిన 15 అది నిత్య పూజగా పెట్టుకుంటూ ఇవి కూడా తెలుసుకుంటే ఇంకా మంచిది. హ్రీంకారత్రయ సంపుటేన మనున ఉపాస్యే 3 హ్రీంకారములతో సంపుటము చేయబడిన మనున అంటే మంత్రము చేత, మనుహు అంటే మంత్రం, మంత్రము చేత ఉపాస్యే ఉపాసింపబడుదానా. 3 హ్రీంకారములతో కూడిన మంత్రము చేత ఉపాసింపబడుదానా అనడంలోనే పంచదశి మంత్రము చేత ఆరాధింపబడు తల్లి అన్నారు. ఇక్కడ పంచదశలో 3 హ్రీంకారములు ఉంటాయి. అంటే పంచదశలో శక్తి అక్షరాలు శివాక్షరాలు కలిసి ఉంటాయని చెప్పుకున్నాం కదా నిన్ననే అనుకుంటా. అమ్మ ఎప్పుడు శివశక్తి ఏకరూపిణి, శబ్ద రూపంగా శివశక్తి ఏకరూపిణి. అది మంత్రం.
యంత్ర రూపంగా శివశక్తి ఏకరూపిణి. అందుకే 5 త్రికోణాలు 4 త్రికోణాలు శివశక్తి త్రికోణాలు అనుకున్నాం. ఇక విగ్రహ రూపంగా కూడా అమ్మ శివశక్తి ఏకరూపిణి. అందుకే మంత్రంలో శివశక్తులు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. మంత్రం చేసేవారికి చాలా ప్రధానం. ఇందులో 3 కూటముల యందు కూడా కకారం ఉంటుందండి. కల్లా క్రీం బీజం ఇవి ఎలాగో చివరి 3 కూటములకి చివరికి వస్తుంది. కానీ కకారం 3 కూటములు ఉంటుంది. అది విశేషమైన అంశం. ఈ కకారం దేనితో వచ్చింది అంటే కత్రయం హద్వయం చైవ శైవోభాగ ప్రకీర్తితాః శక్త్యక్షరాని శేషాని హ్రీంకార ఉభయాత్మకం అన్నారు. కా 3 మార్లు వస్తుంది, హా 2 మార్లు వస్తుంది. 2 మార్లు వచ్చే హకారం కూడాను మధ్య కూటములోనే వస్తుంది హకారం. ఈ 2 హకారాలు 3 కకారాలు శివాక్షరాలు, శైవాక్షరాలు. ఇవి శివస్వరూపాలు. ఇక శక్త్యక్షరాన్ని శేషాన్ని మిగిలినవన్నీ శక్త్యక్షరములే. ఇంకా మిగిలినవి ఏవేవైతే ఉన్నాయి ఏకారం గాని ఈకారం గాని సకారం గాని లకారం గాని ఇవి శక్త్యక్షరాలు. ఇక హ్రీంకారం ఉందే అది హ్రీంకారం ఉభయాత్మకం. హ్రీంకారం ఇద్దరిది అన్నాడు ఇక్కడ. కానీ భలే పంచుకున్నారండి. ఆవిడ కొన్ని ఈయన కొన్ని కలిపి 3 అవి కలిపి పంచదశి. దీన్ని బట్టి అక్షరాల్లో శివాక్షరములు శక్త్యక్షరములు తెలుసుకున్నాం. ఇది తెలుసుకుని ఎవరైతే జపం చేస్తారో వాళ్ళకి సిద్ధి కలుగుతుంది. ఏవం విభాగమజ్ఞాత్వ ఏ విద్యా జపశాలినః నతేషాం సిద్ధిదా విద్యా కల్పకోటి శతేరపి. ఈ విభాగం తెలియకుండా జపం చేస్తే ఎంత చేసినా సిద్ధి లేదు అని చెప్పాడు. అంటే ఇన్నాళ్ళు చేసింది వ్యర్థమా కాదు, ఇన్నాళ్ళు చేసింది నచ్చింది కనుకే అమ్మవారి వాళ్ళ అర్థం చెప్పారు తెలుసుకుంటారు. దీంతో మొత్తం సార్థకం అయిపోయింది. కనుక శివశక్త్యాత్మకం అమ్మవారి రూపం ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి సిద్ధొస్తుందని చెప్పడం దీని యొక్క ఆంతర్యం. ఎప్పుడు అమ్మవారు వేరు అయ్యవారు వేరన్న భావన కూడదు. అది సూత సంహితలో ఒక మాట చెప్తారు. అమ్మని అయ్యని వేరుగా చేసి చూస్తే వాళ్ళు తలకిందులుగా సూర్యచంద్రులు ఉన్నంతకాలం రౌరవాద నరకాల్లో ఉంటారని చెప్పారు ఇక్కడ. దీని అర్థం అయితే రౌరవంలో పడిపోతామని కాదు, భేదం చూపించకండి అని చెప్పడం ఇక్కడ. అందుకే పురాణాలు ఈ వాక్యం విని భయపడిపోకూడదండి, జాగ్రత్త పడాలి. అంటే అది తేడా ఇక్కడ. కానీ శివశక్త్యాత్మకంగా ఉపాసన చెయ్యు తల్లిని అని చెప్పడానికి మంత్రం చేసినా అదే, యంత్రం చేసినా అదే, రూపము అదే. అది గొప్ప విషయం. దీన్ని సమయాచారం అంటారు కదా, అందుకు దాన్ని చూపించారు. అందుకు ఆ అక్షర స్వరూపాలు వాళ్ళు తెలుసుకున్నాం. హ్రీంకారం గురించి చెప్తూ హ్రీంకారమేవ తవ నామ గృణంతి వేదాః మాతస్త్రికోణ నిలయే త్రిపురే త్రినేత్రే తత్సంస్కృతౌ సంస్మృతౌ యమభయాది భయం విహాయ దివ్యంతి నందనవనే సహలోకపాలైః అని కళ్యాణ వృష్టిస్తవంలో వాక్యం కూడా ఇక్కడ చెప్పుకుందాం. కళ్యాణ వృష్టిస్తవం కూడా పంచదశి స్తోత్రమే ఆగమాల్లో ఉంది. హ్రీంకారం ఎవరైతే నిరంతరం తెలుసుకుని చేస్తారో అటువంటి వారు నిన్ను స్మరించినంత మాత్రమే సర్వభయములు విడిన వారే దేవతల చేత కూడా పూజ్యులవుతారు తల్లి అని చెప్పారు ఇక్కడ. ఇలాగా హ్రీంకారమేవ తవ నామ తదేవ రూపం త్వన్నామ దుర్లభమిఘ త్రిపురే గృణంతి త్వత్తేజసా పరిణతం వియదాదిభూతం సౌక్ష్యం తనోతి సరసీరుహ సంపరాజ్యైః. హ్రీంకారం అది నీ పేరు, అది రూపం, అది నీ రూపం అన్నాడు. చాలా రమ్యమైన మాట అండి. తవ నామ తదేవ రూపం. నీ పేరు అదే, నీ రూపము అదే. మంత్రం అమ్మవారి యొక్క స్వరూపము, అలాగే మంత్రం అమ్మవారి యొక్క నామము. నామం అంటే తెలియజేయనది. ఈ 2 దానితో దుర్లభం అనేది లేదు తల్లి. అది నీ త్రిపుర తత్వాన్ని తెలియజేస్తున్నది అన్న. ఎందుకంటే అమ్మవారి స్వరూపాలన్నింటిలోని పరమోత్కృష్టమైన విద్య భువనేశ్వరి విద్య. దాని బీజం ఇది. అది 3 మార్లు చేర్చబడినటువంటిది రాజరాజేశ్వరి విద్య. ఇంకా విశేషం ఏమున్నది ఇక్కడ? ఆ ప్రత్యేకత ఇక్కడ చూపిస్తూ నీ తేజస్సు చేతనే వియదాదులు అంటే ఆకాశం మొదలుకొని సమస్తమైనటువంటి భువనములు ఏర్పడ్డాయి. వియదాది విశ్వకారణాం సర్వావభాసికాం స్వాత్మాభిన్నాం పరచితిం అని అమ్మవారిని అంటాం. వియత్తు మొదలుకొని సర్వ విశ్వమునకు కారణమైనటువంటిది, సర్వ అవభాసికాం అన్నిటినీ ప్రకాశింపజేసేది. ఎలా ఉన్నదండి అంటే భాస్వత్ ప్రకాశం, వేల కొలది సూర్యుల యొక్క ప్రకాశంలా ఉంటుంది అమ్మవారి. అటువంటి అద్భుతమైన స్వరూపం. కేవలం సూర్యప్రకాశమేనా అంటే తటిల్లేఖాతన్వీం తపన శశి వైశ్వానరమయీం, తపన శశి వైశ్వానరమయం, సూర్యచంద్రాగ్నులమయమైన అద్భుతమైన స్వరూపంతో తేజరిల్లుతున్నది. ఆకాశం మొదలుకున్న సర్వభూతములు యందు వ్యాపించినది, వాటి సృజించినది ఆ తల్లి. ఆ మొత్తం ఆ శక్తిని చెప్పే అక్షరమే ఈ హ్రీం బీజం అని చెప్తూ త్వత్తేజసా పరిణతం వియదాదిభూతం సౌఖ్యం తనూతి సరసీరుహ సంపరాజ్యైః అంటూ
ఆ హ్రీంకారంతో పూర్తవుతుంది కనుక ఫలశ్రుతులు ఉన్నాయండి, ఇంకా మనం పరిపూర్ణం చేసుకోవాలి. ఈ విధంగా హ్రీంకారత్రయ సంపుటేన మనునా ఉపాస్యే, అటువంటి మంత్రము చేత ఉపాసింపబడే తల్లి త్రయీ మౌళిభిర్వాక్యై లక్ష్యతను, శంకరులు తప్ప ఎవ్వరూ ఇలాంటి స్తోత్రం రాయలేరు అని దీన్ని బట్టి తెలిసిపోతుంది. ఇది రాసిన శంకరులేనా అంటే ఈ శ్లోకం చదివి అర్థం చేసుకున్నబట్టి శంకరులేని ఒప్పుకుంటారు. ఇలాంటివి ఆయనే రాస్తాడు. అమ్మవారింటి ఎవరంటే త్రయీ మౌళిభి వాక్యై లక్ష్యతను. త్రయీ అంటే వేదం, మౌళి అంటే శిరస్సు, వేదముల యొక్క శిరస్సులు అంటే వేదాంతము అని అర్థం ఇక్కడ. ఎందుకంటే పాదంతో మొదలై తలతో పూర్తయ్యే లక్షణం ఇది. అలాగే వేదములు ఒక పురుషుల్లాగో స్త్రీలాగో భావిస్తే వాటి శిరస్సునగా వేదాంతము అనగా ఉపనిషత్తులను అర్థం ఇక్కడ. ఇది శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళికార నామల్లో మనం చెప్తున్నాం. త్రయీ మౌళిభిః అంటే వేదాంతముల యందు చెప్పబడిన వాక్యై అంటే వేదాంత వాక్యముల చేత లక్ష్యతను, ఏది వేదాంత వాక్యముల చేత నిర్దేశింపబడుతోందో అదే నీ స్వరూపం. కనుక అమ్మవారు అనగా ఏమిటి? వేదాంతములు నిర్దేశించినటువంటి ఏ తత్వం ఉందో అదే అమ్మవారు. వేదాంతాలు దేన్ని నిర్దేశిస్తున్నాయండి? ఇంతమంది ఇన్ని రోజులు విన్నారు, చెప్పండి, నేను సంతోషిస్తా. బ్రహ్మమును నిర్దేశిస్తున్నాయి. వేదాంతం పుట్టింది బ్రహ్మం కోసం, పూర్వకాండ పుట్టింది కర్మ కోసం. కర్మ వల్ల చిత్తశుద్ధిని ఏర్పరచుకుని పవిత్రుడివైతే బ్రహ్మము తెలుసుకోవాలి. అందుకు అమ్మవారు బ్రహ్మ విద్యాస్వరూపిణి, సర్వోపనిషదుద్ఘుష్ట, సర్వ వేదాంత సంవేద్య, ఏదో అది. అందుకే అమ్మవారిని ఉపాసిస్తున్నామంటే మోక్ష విద్య అయినటువంటి వేదాంతాన్ని పట్టుకున్నట్లే, మోక్షకారిణి. అందుకే ఆ తల్లి త్రయీ మౌళిభిర్వాక్యై లక్ష్యతను. వేదాంత వాక్యం అంటే సామాన్యమా అండి? అది మనసుకి మాటకి అందని తత్వాన్ని చెప్తున్నాయి. అందుకే నీ స్వరూపమా కేవలం వేదాంత వాక్యముల చేత లక్ష్యముగా చెప్పబడుతున్నది. అలాంటి నిన్ను స్తుతించడానికి ఎవడి వల్ల అవుతుందమ్మా అన్నాడు ఇక్కడ. తవ స్తుతి విధవు కోవాక్షమేత అంబికే, ఎవడు సమర్థుడిని స్తుతించడానికి తల్లి? అందుకు ఒకటే చేస్తున్నా, నా మాటలన్నీ నీకు స్తోత్రాలి. సంలాపాస్తుతయః, నా మాటలన్నీ నీకు స్తోత్రాలే. అంతేకాదు నేను నడుస్తూ ఉంటాను కదా, ఆ నడకలే నీకు ప్రదక్షిణలు ఉన్నారు ఇక్కడ. ప్రదక్షిణ శతం సంచార ఏ వాస్తుతే. ఇక్కడ దండాలంటావా? సంవేశో నమస సహస్రం. నా ఉనికి అనేక రకాలుగా ఉంటుంది. ఒకసారి నిలబడతా, ఒకసారి పడుకుంటా, ఒకసారి పరిగెడతా, ఒకసారి కూర్చుంటా. ఈ రకరకాల భంగిములే నీకు రకరకాల నమస్కారాలు తల్లి అన్నారు. సంవేశో నమస సహస్రమఖిలం, ఇవన్నీ సంతుష్టయే కల్పత, నీకు సంతుష్టిగా అర్పిస్తున్నా. దీని భావం ఏంటంటే రోజులో కొంతసేపు పూజ కాదు, రోజంతా పూజే కావాలి ఇక్కడ. ఎలా అవుతుంది? యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అదే జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాకుతి విధి ప్రణామ సంవేశ సకలమపి ఆత్మార్పణ దృశా. అక్కడ పెట్టాడు. సపర్యాపర్యాయ తవ భవతి ఎన్మే విలిసితు. ఎవడు ఆత్మార్పణ దృష్టితో ఉంటాడో, ఆత్మార్పణం అంటే ఆత్మ తీసి అక్కడ పెట్టడమా? అది వస్తువు పెట్టడానికి. అమ్మ తప్ప మరొకటి లేదు అనేటువంటి భావనతో తాననే భావాన్ని కూడా వదిలినటువంటి మహానుభావుడు అండి ఇక్కడ. అంటే ఆత్మయే అమ్మని తెలిసే ఇంకా నేననే భావం ఎక్కడుంటుంది? ఆ స్థితిలో ఉన్నవాడికి అన్నీ కూడా అమ్మ ఉపచారాలే. అందుకు వాడు తిన్నవన్నీ నైవేద్యాలే, వాడు వాగేవన్నీ మంత్రాలే. వాడు వాగేవన్నీ మంత్రాలే. ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్తగా వినవాళ్ళకి ఒకటి అర్థం ఏంటంటే అక్షరాలన్నీ అమ్మ రూపాలని. అక్షరాలన్నీ అమ్మ రూపాలి, అక్షరాలు మంత్రాలు అయితే మాటలేమవుతాయండి? చూసారా? అందుకే సరిగ్గా అర్థం చేసుకుంటే జీవితమే శ్రీ విద్య అయిపోవాలి ఇక్కడ. మాటలన్నీ అమ్మ అయితే అక్షరాలన్నీ ఆవిడ రూపాలే అయినప్పుడు మన ప్రతి మాట జపో జల్ప అంతే. ఇక్కడ కదలికలన్నీ తల్లి వల్లే వస్తున్నాయన్నప్పుడు నా చేతులు కదిలించినవన్నీ నీవే, అందుకు ముద్రాహ అది ఇక్కడ. పైగా సర్వవ్యాపి నువ్వు సర్వవ్యాపం తత్వం దగ్గరే కదా ప్రదక్షిణలు చేస్తాం. మన నడకలే నీకు ప్రదక్షిణలు. ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నావు తెలుసా? ఆత్మ ప్రదక్షిణ మనకు చుట్టూ మన చుట్టూ మనం తిరుగుతుంటున్నామా? మనలో ఆత్మగా ఉందని తెలుసుకుని చేస్తున్నాం. అటువంటిప్పుడు అంతా అమ్మ అయినప్పుడు నా నడకలన్నీ అంతే. ఇలా ప్రతి ఉపచారం ఆ లోపలున్న ఆ తల్లికే అర్పణ చేస్తున్నాం. అందుకే లలితా శాస్త్రం మీరు జాగ్రత్తగా చదివితే ప్రతి చోట కూడా ఒక మాట అంటాడు. మహాగణేశ నిర్విఘ్న విఘ్న యంత్ర ప్రహర్షిత బండాసుర వధోద్యుక్తి ఇచ్చి వచ్చినప్పుడు బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత నిత్యా పరాక్రమోటోప నిరీక్షణ సముత్సుక. ఈ మాటలన్నది అర్థం ఏంటంటే
ఆ బండపుత్రుని వధించిన బాలా విక్రమాన్ని ఆనందించింది. గణపతి చేసినటువంటి ఆ విఘ్న సంహారానికి సంతోషించింది. ఇలాగే మీరు పరిశీలించండి. అంటే వాళ్ళందరూ ఎందుకు చూస్తున్నారు? ఇది అమ్మ సంతోషించడం కోసం. ఇదే పరమేశ్వర ప్రీత్యర్థం అంటే అర్థం. ఇక్కడ ఈ భావనతో మనం ఏది చేసినా అమ్మ ప్రీతిగా అయినప్పుడు ప్రతిదీ అమ్మ పూజే. అందుకే ఈ మానసిక పూజ చివరికి తీసుకొచ్చి పరాపూజ కింద మార్చేశారు భగవత్పాదుల వారు ఇక్కడ. అందుకు సర్వే సర్వత్రా మాతృభావ అమ్మ భావనతో మనం ఉన్నప్పుడు ఈ దివ్యమైన పూజ అవుతున్నది అంటూ హ్రీం కూటత్రయ రూపిణీం సమయినీం అంటున్నారు శంకరానందుల వారు. ఇప్పుడు మంత్రం చివరికి వచ్చేసాం కనుక హ్రీం కూటత్రయ రూపిణి అంటే హ్రీంతో కూడినటువంటి 3 కూటముల రూపమైన తల్లి సమయినీం. సమయిని అమ్మ పేరు ఇక్కడ. సమయిని అంటే నిరంతరం శివునితో సమముగా ఉన్నది. అది తెలిసి చేసే పూజే సమయ పూజ అని. అమ్మవారి పూజ ఉపాసకులకి సామయికులు అని పేరు. అమ్మవారి పూజ సమయం. సమయం అంటే సమత్వము తెలిసి చేసే పూజ సమయం. సమత్వం అంటే శివశక్తుల సామరస్యం తెలియడమే. అదే ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఇవాళ మంత్రంలో సమయం చెప్పుకున్నాం, యంత్రంలో సమయం చెప్పుకున్నాం, రూపంలో సమయం చెప్పుకున్నాం. అందుకే శివునికి శక్తికి రూపసామ్యం, నామసామ్యం, గుణసామ్యం, కృత్యసామ్యం, అవస్థాసామ్యం అంటూ 5 సామ్యములు చెప్పారు. ఈ 5 సామ్యములు తెలిసి చేసే ఆరాధన సమయం. అలా తెలిసి చేసేవారు సామయికులు.